జనసేన పార్టీ బలోపేతం చేయాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో పాదయాత్ర చేశానని వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణానికి చెందిన శీలంశెట్టి లక్ష్మయ్య అన్నారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీలో మండల నాయకులుగా ఉండి పోరుమామిళ్లలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసి పార్టీ కార్యకర్తలను ఏర్పాటు చేసి సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాను. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఎంతో ఆశయాలతో వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల బద్వేల్ నుండి బీసీ సంఘం నాయకులు సబల పెంచల నరసింహులు, కోటపాటి వెంకటేష్ కార్యకర్తలతో పాటు దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమల దేవస్థానానికి పాదయాత్ర చేపట్టాను. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ బలోపేతం కావాలని, ఆయన రాజకీయంగా ముందుకు వెళ్లాలని తిరుమల దేవస్థానం పైకి మోకాళ్లతో నడుచుకుంటూ వెళ్లి దేవునికి దర్శనం చేసుకున్నాను. పోరుమామిళ్ల నుండి తిరుమలకు చేపట్టిన పాదయాత్రలో బద్వేల్, భాక్రాపేట, ఒంటిమిట్ట, రాజంపేట, రైల్వే కోడూరు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలుపుతూ మద్దతు పలికారు. 2001 సంవత్సరంలో పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీలో తమ సతీమణి విజయలక్ష్మి జనసేన పార్టీ తరపున పోటీ చేశారు. జనసేన పార్టీ తరపున రక్తదాన కార్యక్రమాలు కూడా పెట్టాను. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో తమపై కొంతమంది నుండి ఒడిదుడుకులు కూడా ఎదురయ్యాయని, అయినా కూడా జనసేన పార్టీని వీడలేదు. తాము చేసిన పాదయాత్రకు తిరుమల వెంకటేశ్వర స్వామి కనికరించి స్వామివారి ఆశీస్సులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. పార్టీ స్థాపించిన తరుణంలో పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబులు మా కుటుంబ సభ్యులను ఆహ్వానించి కలుసుకోవడం జరిగిందన్నారు. 2024లో జరిగిన ఉమ్మడి కూటమిలో జనసేన పార్టీ కార్యకర్తలతో పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. తమతో పాటు తన సతీమణి శీలంశెట్టి విజయలక్ష్మి కూడా జనసేన పార్టీలో ఉంది. తమ వంతు పార్టీకి కృషి చేస్తుందని అన్నారు. జై జన జై జనసేన అభివృద్ధి లేకుండా మన డబ్బు మనకే ఇస్తూ సంక్షేమ పథకాలు చేశాను, నా అంత ఛాంపియన్ లేడు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ప్రజలకి ఇతని యొక్క ముసుగు తీసి ఏ విధంగా అన్యాయం చేశాడు రాష్ట్రానికని చెప్పడానికి మేము ప్రతి గ్రామాన తిరుగుతున్నాం. ఇవాళ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. ఈయన చెప్పిన మాయ మాటలు, మాట తప్పను మడమ తిప్పనని చెప్పి ఏ విధంగా అన్యాయం చేశాడో ప్రతి వర్గం, కులమతాలకు అతీతంగా ప్రతి వర్గం కూడా గుర్తించింది. అందుకే మేము గ్రామానికి కూడా విస్తరిస్తున్నాం జనసేన పార్టీని. ఇవాళ పోరుమామిళ్లలో ఈ పార్టీ ఆఫీసు కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఈ మండలంలోని ప్రతి గ్రామాన నాయకులకి, ప్రజలకి, కులాలకు అతీతంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కలిసి రండి. ఎటువంటి దుర్మార్గంగా ఈయన పాలన చేస్తున్నాడో నోరు విప్పండి. ఇంకా భయపడాల్సిన పని లేదు. వీళ్ళ యొక్క అన్యాయము, అక్రమము, దౌర్జన్యాలకి ఎదురొడ్డి నిలబడడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఎంతటికైనా పోరాడడానికి. ఎంతటి నమస్కారాలు. ముఖ్యంగా మన జిల్లా నాయకులు శ్రీనివాసరావు గారికి, సార్ గారికి, మన దినేష్ అన్న గారు, అంటే మనం మురళీ అన్న గారికి, అంటే మన రమేష్ అన్న, మూర్తి సార్ గారికి, బయట ఉంటారు మూర్తి సార్ గారికి, మాకు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి అన్నగారికి, అందరికీ నమస్కారాలు. ఈ ఒక్క ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యాలయం పెట్టడము. జనాలు ఏమవుతుంటే మీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయండి, మళ్ళా జనాలు బాగుంది. జనసేన పార్టీ అంటే బాగా పేదల పార్టీ అనేది తెలుసు. కానీ జనాలు పోతే రైతులు, ముఖ్యంగా రైతులు అయితే ప్రతి గ్రామం ప్రతి తెచ్చేసాం, ప్రతి గడప తెచ్చేసాం. ప్రతి ఒక్కరు అన్నగా ఇది ఖచ్చితంగా మీరు జనసేన పార్టీ టికెట్ మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకే మద్దతు ఉంటుంది, మీకే ఉండదు అని చెప్తే ఈ విధంగా కావాలని అందువల్ల. అందరికీ నమస్కారాలు. మా ప్రత్యేక నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం, జనసేన పార్టీ శీలంశెట్టి లక్ష్మీ. ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం 2021 నుంచి పార్టీలో కొనసాగడం జరుగుతుంది. జరిగినప్పుడు కూడా 2021 పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేశాం. కానీ దురదృష్టం వల్ల ఓటమి చెందాం. ఓటమి చెందినప్పుడు కూడా ఎన్నికడుగు అనేది లేకుండా కొనసాగుతున్నాం.
అట్టనే ఓటమి చెందినా కూడా అంటంబటే 2 నెలలు తిరక్కతలకనే అదే బొద్దేలు పూర్మవేల మండలంలో గానిపేట పంచాయతీ గ్రామంలో గానిపేట పంచాయతీలో 100 కుటుంబాలు చేర్పించిన మాట్లాడి అందరికి ఫోన్లు చేసి డోర్ టు డోర్ ఇంటి టచ్ చేసినాం. ఆ టచ్ చేయడంలో వాళ్ళు ఉండి వాళ్ళొక ముఖ్య ఉద్దేశం అడిగితే మేము పార్టీలో చేస్తామన్నా అని చెప్పారు. ఆ చెప్పిన విధానం కూడా మాకు నచ్చి సంతోషంతో వాళ్ళందరూ కాల్ చేయడం జరిగింది. చేసి మాట్లాడితే వాళ్ళు అందరూ మాట్లాడుకొని టైం ఇస్తాం అన్నారు. టైం చెప్పారు. ఆ టైం ప్రకారం మేము పోవడం జరిగింది. పోయి అట్టనే వివేకబాబు అని వైజాగ్ వివేకబాబు అని ఫోన్ చేసి కాల్ చేసి పిలిపితే ఎందుకంటే రాష్ట్ర నాయకులు ఉన్నారు కదా, అందుకని అతనికి ఫోన్ చేసి పిలిస్తే ఆయన అది సానుకూలంగా అనుకూలంగా అతను రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే నేనే మాట్లాడించి చేర్పించి ఆనాడు చేర్పించడం 100 కుటుంబాలు 2 నెలలు తిరక్కతలకనే 100 కుటుంబాలు చేర్పించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళా 2020. అందరికీ నమస్కారం. మాది ఉమ్మడి కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పూర్మవేల మండలం. నేను జనసేన పార్టీ చలంచిత లక్ష్మయ్య. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 2021 నుంచి జనసేన పార్టీలో కొనసాగడం జరుగుతుంది. 2021 పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అక్కడ పోటీ చేయడం జరిగింది. ఓటమి కూడా చేయడం జరిగింది. ఓటమి జరగడం జరిగింది. కానీ ఎన్నికలుగానే లేకుండా అదే 2 నెలల గడువులోనే ఓటమి చెందినా కూడా 2 నెలల గడువులోనే ఆ వైఎస్ఆర్సీపీ సైకో ప్రభుత్వంలోనే ఓటమి చెంది కూడా పూర్మవేల పంచాయతీ పూర్మవేల మండలంలో గానిపేట పంచాయతీలో 100 కుటుంబాలు చేర్పించడం జరిగింది. స్వయంగా నేనే డోర్ టు డోరు ప్రతి గ్రామంలో తిరుగుతుండగా అక్కడ మన స్నేహితులు కొంతమంది ఉండి అన్న మా ఊరికి రాండి అంటే పిలిస్తే పోయాం. అది కూడా పిలిచిండ్రు, కనుక్కొని పిలిచారు. పోయాం. పోతే 1 గంట సేపు కూకుంటే వాళ్ళందరూ గ్రామస్తులందరూ వచ్చి మేము కూడా పార్టీలు చేస్తామన్నారు. స్వయంగా వాళ్ళే వచ్చి చేస్తామన్నారు. డేట్ కూడా ఏంటన్నా మేము కూడా అడిగాము. ఎప్పుడు చేస్తారో ఏం కథ అని అడిగితే అన్న ఇవాళ నైట్కి చెప్తాం, ఉదయం ఫోన్ చేస్తాం, డేట్ చెప్తామన్నారు. కానీ రేపని చెప్పి కూడా ఇవాళ నైట్కి ఉదయం పోయి చేయని మాట్లాడినాం. నైట్కు ఫోన్ చేశారు. అన్న రేపు చేస్తామన్నా అంటే సరే మంచి శుభవర్ణం, మేము రేపు సాయంత్రం 4 గంటలకల్లా మేము వస్తామని చెప్పి సాయంత్రం 6 గంటలకు ప్రోగ్రామ్ చేసిండు. అతనే వివేకబాబు అని వైజాగ్ అతనికి ఊరు వస్తారన్నా రాష్ట్ర నాయకుడు అంటే ఇప్పుడంటే ఊరు వస్తాం లేదా మనమే చేస్తాం లేదు మమ్మల్ని నమ్మాలనుకుంటుందంటే మీరున్నే ఒకటేనా మీకోసం మీరు ఉండరు కాబట్టి మేము పద్ధతి చెప్తున్నాము, సంతోషము. కానీ ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అంటే వివేకబాబు అనే అతనే ఉన్నాడు. అతనికి ఫోన్ కాల్ చేస్తే అన్న వస్తాం లేనా కరెక్ట్గా టైం చెప్పన్నా అంటే టైం అంటే అతను వచ్చాడు. అతనే వచ్చిండు. అతని ఆధ్వర్యంలోనే మేము కూడా సంతోషంగా వాళ్ళందరూ పార్టీలో చేరడం జరిగింది. ఆ చేరిన వెంటనే వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. చిలంచెట్టి లక్ష్మయ్య అతను చేసే నిలబడింది కాబట్టి అతనికి చూసి మేము అందరం పార్టీలు చెప్తున్నాము. పార్టీ అంటే నాయకుడు, జనసేన నాయకుడిని ఆ సిద్ధాంతాలు నచ్చి మేము పార్టీ చేస్తామని చెప్పారు. ఆ సిద్ధాంతాలు నచ్చినాయి కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా మేము వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ సైకో ప్రభుత్వం కానీ వాళ్ళు పార్టీలో చేయడం అంటే ఆశా విషయం కాదు. నమ్మకం అనేది ఉంది కాబట్టి వాళ్ళు చేరి మాకు చాలా సంతోషం చేసింది. వాటిని 2022లో జగన్ పోవాలా, పవన్ రావాలా అంటే సైకో పోవాలా, పౌనిజం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పాదయాత్ర తలపెట్టినాం. ఆ ఒక్క ముఖ్య ఉద్దేశం కూడా నా ఆలోచన అయితే కాదు. అది మా మిస్సెస్ తిరుమల పోతానే కదా పాదయాత్ర ఎత్తిపోతే బాగుంటుంది, పాదయాత్ర చేయి, పవన్ కళ్యాణ్ కోసం ఏదేదో ఊరికి చేయడము, పెప్సీలు వేయడము అవి కాదు. పాదయాత్ర ద్వారా పవన్ కళ్యాణ్కు
సంఘీభావం తెలుసు. జగన్ పోవాలి, పవన్ రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పోతే బాగుంటుంది కదా అని నైటు అనుకున్నాగా అడిగింది. ఆ మాట ఉంటే ఆ ఆలోచన కూడా బాగుంది కదా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆమె చెప్పింది, ఐడియా ఇచ్చింది ఆమె. కానీ అది మాత్రం కొనసాగితేనే పూర్మామిల పట్టణం నుంచి తిరుపతి వరకు పునామదులు జనసైనికులు అయితే, జనసేన నాయకులు అయితే, జనసేన కార్యకర్తలు అయితే, వీర మహిళలు అయితే ప్రతి ఒక్క చోట బద్వేలు నుంచి సిద్ధోటము, బేకరపేట, బాకరపేట, నందలూరు, రాజంపేట, కోడూరు, ఇన్ని గ్రామాలు మొత్తం కొనామదులు ఘనస్వాగతం పట్టిండు. జనసైనికులు అయితే, జనసేన వీర మహిళలు అయితే, నాయకులు అయితే, కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. కానీ ఆ తలబెట్టిన ఉద్దేశం మంచి ఉద్దేశం అన్నా, మీరు మీ ఆశయం నెరవేరాలని వాళ్ళందరూ కోరుకున్నారు. మీ ఆశయం నెరవేరుతుందని వాళ్ళు ఆశీర్వదించిండ్రు. కానీ అదైతే ఖచ్చితంగా నిలబెరింది. మాకైతే అది ఒక పెద్ద సంతోషం. మా పవన్ అనే అతని, మా నాయకుడిని సీఎంగా చూడాలనే ఒక ఉద్దేశంతోనే మేము తలపట్టిన తప్ప ఇంకొక ఉద్దేశం అయితే కాదు. కానీ సీఎం అయితే కాలేకపోయినా జడ్జి సీఎం అయినందుకు మాకు బాగా. అందరికీ నమస్కారాలు. మాది బద్వేలు నియోజకవర్గం, పూర్వమామిల మండలం. జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ కొనసాగడం అంటే 2021 2వ నెల 9వ తేదీ నుంచి పంచాయతీ ఎలక్షన్ నుంచి పూర్తిగా స్టార్టింగ్ చేయడం జరిగినది. చేయడమే కాక 2021లో పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేశాము. పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయినా కానీ ఓటమి భయం అనేది లేకుండా 2 నెలలు తిరక్కతలికే పూర్మామిల పంచాయతీలో గ్యానిపేట పంచాయతీలో 100 కుటుంబాలు చేర్చిన దాఖలాలు అయితే ఉన్నాయి. అందులో పూర్తి బాధ్యతలు నేనే చేర్చడం. ఆ వద్దు పోయి డోర్ టు డోర్ పోతే అందరూ పెద్ద ఆసక్తి చూపించారు. మేము పోయి అడిగినాము, ఇందాక అడిగితే మేమైతే పార్టీలో చేరుతామన్నా, మీరు రాండి రోజు మంచి రోజు చెప్పాలంటే అక్కడికి పోతానే స్థానికంగా వాళ్ళు అందరూ మాట్లాడుకొని రేపు టైం రేపు చేస్తామన్నారు. అన్నిటికే ఫోన్ కాల్ చేశారు. తర్వాత పార్టీలో చేరినప్పటికి కూడా చేర్పించినా కూడా వెనుకొండిగా అనేది లేకుండా ఓటమి చెందినా కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీలో కొనసాగుతూనే ఉన్నాం. పార్టీని బలోపేతం చేయడానికే మేము చాలా కృషి చేస్తున్నాం. మన అధినాయకుడు ఆశయం నెరవేరాలని 2022లో పూర్మావిల నుంచి తిరుపతికి పాదయాత్ర తలపెట్టినాం. ఆ తలపెట్టిన విఘ్నంలో జనసైనికులైతేమి, జనసేన వీర మహిళలైతే, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పూర్మావిల పట్టణం నుంచి బద్వేలు అయితేమి, ఆ నుంచి నందలూరు అయితేమి, సిద్ధవాటం, నందలూరు, బాగ్రాపేట, నందలూరు మొత్తం అన్నీ తిరుపతి వరకు ఘనస్వాగతం పట్టిన ప్రతి ఒక్కరికి, జనసేన వీర మహిళలకు, జనసేన నాయకులకి, కార్యకర్తలకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. కానీ మనం తలపెట్టిన ఈ యజ్ఞంలో మనమైతే పాస్ అయినాం. ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మన గోడుని వినిపించుకొని ఆ రాక్షసి పాలన నుంచి వేసినందుకు మళ్ళా కూడా అతి త్వరలో మళ్ళా పాదయాత్ర ఆయన మేము గోడైతే ఏం ముక్కున్నామో, ఆ దేవుని కాడికి వచ్చి మేము ముక్కున్నామో అది ఆయన మాకు నెరవేర్చిండు. కానీ మేము ఈ విధంగా అనుకోలేదు. 2024లో మన నాయకుడిని సీఎంగా చూడాలనే ఒక ఉద్దేశంతో పాదయాత్ర చేశాం. కానీ ఆయన చాలా వరకు తగ్గి 21 సీట్లు తీసుకోవడం జరిగింది. కానీ 21 సీటు చేసుకునేప్పటికి కూడా విరేకటి స్వాధీనం చేసుకున్నాడు. అట్లనే కూటమికి విజయానికి పవన్ కళ్యాణ్ గారు ఆశయం నెరవేరింది. ఆ కూటమిలో భాగంగా ప్రతి ఒక్కడు పాలు పంచుకొని ఈ కూటమి విజయం కావాలన్న ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. 2029లో కూడా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు రావాలని మరొక్కసారి కూడా ఆ ఏడుకొండ వారిని నేను వేడుకుంటున్నా. కానీ ఒకటి చేసిండు, కానీ ఒక బద్వేలు నియోజకవర్గం ఒకటికి పోయింటే ఇంకా
ఆ ఏడుకొండ వాళ్ళ గారికి పూర్మాభిల నుంచి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి అంబేద్కర్ వెళ్ళినాక మోకాలు నడుచును, మోకాలతో నడిచి ఆ తర్వాత పాదయాత్ర చేసి మళ్ళీ కూడా కొండ మీద మోకాల మీద నడిచేవాడిని. కానీ దురదృష్టం బద్దెలు నియోజకవర్గం పోవడం మాకు పెద్ద దురదృష్టంలో ఉంది. కానీ అప్పటికి కూడా ఏడుకొండల వారు ఆ రాక్షసుని తరిమి కొట్టిండు. చాలా అరాజకాలు చేసిండు ఈ జగన్ రెడ్డి. కానీ ఆ దేవునికి ప్రారంభం చేసుకుంటున్నాం. మా గోడిని వినిపించుకొని ఆనాడు మేము చేసిన పాదయాత్ర మాకు నెరవేర్చిండు. మోకాళ్ళతో కూడా ఆనాడు కూడా కొనామని నడుచుకుంటూ పోయి ఆనాడు కూడా మళ్ళీ మోకాళ్ళ మీద నడుచుకుంటూ పోయినాం. నడుచుకుని పోయింది కాబట్టి నడుచుకుంటూ నిజాయితీతో పనిచేసినాం కాబట్టి ఆ నిజాయితీ అనేది ఆ దేవుడు ఆలోకించిండు. ఆలోకించిన వల్లనే ఆ జగన్ రెడ్డి అంతమైపోయాడు. జగన్ పోవాలా, పవన్ రావాలనే విధానంతో మేము ఆనాడు మనస్ఫూర్తిగా మేము తలపట్టినందుకు ఆ తలపట్టిన ఆ ముక్కోటి దేవతలు మా ఆశయం నెరవేర్చినందుకు అతి త్వరలో ఆ ముక్కుబడులన్నీ మేము తెలుసుకుంటామని మరొక్కసారి తెలియపరుస్తున్నాం. కూటమిలో విజయం తలపెట్టిన ప్రతి ఒక్కరికి పేరు మా కుటుంబ సభ్యులకు మొత్తానికి పేరున జనసేన పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతుండ్రు. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు చీలంశెట్టి లక్ష్మయ్య. మద్దెల్ని నియోజకవర్గం పూర్వాల మండలం. మన మీడియా మిత్రులకు అందరికీ స్టార్ట్ చేసిన కొనామలో సాయపడిన ప్రతి మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఏ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రావడం కాదు, ఈ జగన్ పోవాలి, పవన్ రావాలనే విధానంతో ఈ పాదయాత్ర మొదలుపెడుతున్నాం. గతం 66 సంవత్సరాలకు గాను 6 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు దాటలేదు. 2019 నుంచి ఈనాటికి 7 లక్షల కోట్లు అవి చేశారు. అప్పుడు మన జగన్ రెడ్డి బటన్ రెడ్డి. ఇది ఎంతవరకు నాయమో ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని మనం జగన్ పోవాలి, పవన్ రావాలి అనే విధానంతో ఈ యాత్ర మొదలుపెట్టినాం. పౌర్ణమాల పట్టణం నుంచి మొదలుపెట్టి ఈనాటికి ఈ ఒంటిమిట్ట చేరుకునేది. అందరూ విజయవంతం చేసిన మన మీడియా మిత్రులకు, జన సైనికులకు